ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆమె దేవుడి నుండి ఆయన ఆరాధించేటటువంటి బిడ్డలు నేర్చుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి గుణము ప్రార్థించే గుణం. దేవుడు స్వయంగా తానే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తాను కూడా ఒక సామాన్య మనిషి వలె ఆ దేవాది దేవునికి ప్రార్థించాడు. ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చిన తనను పంపిన తండ్రికి మహారోదనతోనూ వేదనతోనూ ప్రార్థనలను సమర్పించాడంట. దేవునికి స్తోత్రం. ఆ దేవాది దేవుడే ఈ లోకంలో ప్రార్థించినప్పుడు మనము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. చివరగా ఆయన ఆ రోమీలకు ఆ సైన్యానికి అప్పగించబడినప్పుడు కూడా ఆ రాత్రంతా ఆయన ఆ కొండ మీద ప్రార్థన చేస్తూనే గడిపాడు. ఆ గెత్సేమనే తోటలో ప్రభు రాత్రంతా కన్నీళ్లను కారుస్తూ, ప్రభువా నీ చిత్తం ఉంటే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థించి దేవుడే స్వయాన ప్రార్థన చేసినప్పుడు మనము కూడా ఆయన ఆరాధించే బిడలుగా క్రైస్తవులంగా మనము నేర్చుకోవాల్సిన ముఖ్య గుణము ప్రార్థించే గుణం. ఈ రోజున చాలామంది ఆదివారం ఆరాధనకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, కానీ ప్రార్థన విషయంలో వచ్చేసరికి సరైనటువంటి దేవునికి పెట్టడంలో వారు విఫలమవుతున్నారు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం. నీ సమస్యలను దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుని వాక్యం అంటాడు, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు నిజముగా మొర్రపెట్టువానికి నేను మరీ సమీపంగా ఉన్నానని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తాను. ఆయన సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు మన సమస్యలను నుంచి దేవుడు మనల్ని తొలగిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచినట్టుగా నీ బలహీనతల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. సంఘం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు సంకెళ్ళు తెగిపోయినట్టుగా నీకున్న బంధకాల నుంచి విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది ప్రార్థన. ప్రార్థన అనగానే మనకి గుర్తొచ్చే గొప్ప దైవజనులు భక్త్ సింగ్ గారు. ఆయన ఒక ప్రార్థన వీరుడిగా చెప్పచ్చు. ఆయన ఎంత బలమైన ప్రార్థనాపరుడు అంటే రాత్రంతా కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేవారు. ఆయన వృద్ధాప్య వయసులోకి వచ్చినా కూడా మోకాళ్ళునే ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారి జీవితాల్లో ఎన్నో ఎన్నో అద్భుతాలను ఆయన చేశారు. ఒకనాడు దైవజనులు ప్రార్థనా కూటాలను ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్స్ ఆఖరి రోజు అందరికీ భోజనాలు పెట్టారు. చాలా వేల కొలది మంది ప్రజలు ఉన్నారు. ఆయన ఎవరినో బయట ఒక స్పీకర్ని పిలిచారు. ఆయన వాక్యం బోధిస్తుండగా వంటవారు భక్త్ సింగ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా వంట చేయడానికి కావలసిన సామాను ఏవి అని అంటే ఆయన దగ్గర ₹1 కూడా లేదు. ఆయన దేవుడే ఇస్తాడు ప్రార్థన చేద్దామని అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సమయం అయిపోతుంది, పాటలు అయిపోయి దైవజనులు వాక్యం చెప్తున్నారు. వంట వాళ్ళు వస్తున్నారు భక్త్ సింగ్ గారికి, అయ్యా టైం అయిపోతుంది ఏవి అంటే
ఆయన ప్రార్థన చేద్దాం, దేవుడే సహాయం చేస్తాడు. ఇంకా దైవజనులు వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. ఇక ముగింపు దశకు వస్తుంది. ఇక వంటవాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా ఇక మీరు ఇప్పుడు సరుకులు తీసుకొచ్చిన వండేటటువంటి సమయం లేదు. అయినా భక్త్ సింగ్ గారు విశ్వాసం విడవకుండా దేవుడే సహాయం చేస్తాడని ఆయన ఆ విధంగానే ప్రార్థన చేస్తూ ఉండగా వాక్యం ముగింపు అయిపోయింది. ఆఖరి ప్రార్థన చేశారు, ఆశీర్వాదం ఇచ్చేశారు. ఒక పెద్ద లారీలు ఒక 2 ఆ యొక్క సభా ప్రాంగణానికి వచ్చి ఆగే. ఇప్పుడు దైవజనులు భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తుండగా వచ్చి చెప్పారు, అయ్యా ఇలా వస్తే ఎవరు ఏం కావాలి అని అంటే, అయ్యా ఇక్కడ భక్త్ సింగ్ గారు అంటే ఎవరు అంటే ఆ దైవజనుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అయ్యా ఈ విధంగా భోజనం తీసుకొచ్చాము, మీరు ఒప్పుకుంటే భోజనాన్ని ఇక్కడ పెడతాము అని అనగానే వెంటనే భక్త్ సింగ్ గారు దేవునికి కృతజ్ఞతలు చెప్పి అందరు లైన్లో కూర్చోండి, ముందు వడ్డించండి అని చెప్పినప్పుడు సమృద్ధి అయిన ఆహారం అక్కడ ఉన్న వారందరికీ దేవుడు పంచుకుంటాడు. ఇటువంటి గొప్ప అనుభవాలు వారి సేవా జీవితంలో ఎన్నో ప్రార్థన ద్వారా వారు పొందుకున్నారు. ప్రార్థన ద్వారా విమానాన్ని సైతం వెనకకు తిప్పి మరలా ఎయిర్పోర్ట్కు రప్పించినటువంటి ఘనత దైవజనులు భక్త్ సింగ్ గారు. వారు రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేవారు. ఇంత గొప్ప దైవజనులు వారి జీవితాలలో పొందుకున్నటువంటి మేలులు ప్రార్థన ద్వారా. ఇంకా ఆయన నీ యొక్క రహస్యం ఏంటి అంటే ఆయన వారి యొక్క ప్రార్థన చేసుకునే సాపను చూపించి ఇదే నా విజయ రహస్యం అని చెప్పారు. వారి మోకాళ్ళు ఉన్న దగ్గర నేల కృంగిపోయి ఆ 2 మోకాళ్ళు లోపలికి గోయతుల్లాగా పడిపోయాయి. అంతగా నిరంతరం ప్రార్థన చేస్తూ అద్భుతాలను చూసినటువంటి దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారు. ఈ రోజున నీవు నేను కూడా ఆ రీతిగా ప్రార్థన చేయగలిగితే, ఆ రీతిగా దేవునికి మొర్రపెట్టగలిగితే మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ స్థితి ఏదైనా ఆయన ప్రార్థన ద్వారా మార్చివేస్తాడు. నీ పరిస్థితులను నీకు ప్రతికూలంగా ఉన్న వాటిని నీకు అనుకూలంగా దేవుడు మార్చగలడు. నీ బలహీనతల నుంచి నిన్ను విడిపించగలడు. నీ ఓటమి బ్రతుకు నుంచి నిన్ను విజయానికి చేర్చగలడు. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీకు అడ్డుగా ఉన్నటువంటి గోడలను పడగొట్టగలడు. నిన్ను బంధించి ఉంచిన బంధకాలను తెంచగలడు. వీటి అన్నిటి శక్తి ఒక్క ప్రార్థనలోనే ఉంది.